నేను ఈరోజు ఏం మాట్లాడుతున్నానో నాకు కూడా వినపడకూడదు అనేసి నేను ఈ బ్లూటూత్ పెట్టుకున్నాను. మీరు నమ్మకపోతే మీరే వినండి. నేనైతే నిజంగానే ఫుల్ మ్యూజిక్ పెట్టేసుకున్నాను. సో సింపుల్గా ఒకటే మాట ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. నన్ను యూట్యూబ్లో మాస్టర్ టీచర్గా మీరు కంటిన్యూ చేయమంటారా వద్దా? అంతే, ఒకటే మాట నాకు సమాధానం చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఎందుకురా నేనంటే అంత హైటరెడ్? నేనంటే లవ్ చూపించేటోళ్ళు బోల్డ్ అని మంది ఉన్నారు. ఓకే కాదనట్లా. ఈ ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ కూడా లేదు. కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను మీకోసం కంటెంట్ లో ఏం తక్కువ చేస్తున్నాను? నేను చేసింది చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ గుర్తు చేయడం మాత్రం నా బాధ్యత. మీకు మ్యాథ్స్ నేనే చెప్తున్నాను, అది 9th కావచ్చు, 10th కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. అలానే మీకు సోషల్ నేనే చెప్తున్నాను, 9th కావచ్చు, 10th కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇవన్నీ కాదని చెప్పి మీరు ఫిజికల్ సైన్స్ లో ఇబ్బంది పడుతున్నారని నేను ఫిజికల్ సైన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. FA1 ఎగ్జామ్స్ లో మీకు తెలుగు ఎవరు చెప్పట్లేదు కదా అని తెలుగు కూడా నేనే చెప్పడానికి మీ ముందరకు వచ్చాను. తెలుగు వర్సెస్ మ్యాథ్స్ అని చెప్పి రెండు నేనే చేసుకుని ఒక 6 hours మ్యారథాన్ నేనే కండక్ట్ చేశాను. ఇవన్నీ పక్కన పెడదాం రా కాసేపు. మార్నింగ్ 4 మీకు క్లాస్ చెప్పాలంటే నేను 3కి నిద్రలేసి అన్నిటిని సెట్ చేసుకొని మీకు క్లాస్ చెప్పాలి. హూ ఆర్ టీచింగ్ అంటే లైక్ మీకు ఎగ్జామ్స్ టైంలో కాకుండా నార్మల్ టైమ్స్ లో ఎవరన్నా పొద్దున్న 4 గంటలకు నిద్రలేసి చదువు చెప్తారు. మీ బాధ్యత ఉంది, నీ ఏజ్కి నువ్వు చదువుకోవాలి. నీ తల్లిదండ్రులు నీ కోసం బయట కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టలేకే కదరా నీ చేతికి రీఛార్జ్ చేసి నీకు చేతిలో మొబైల్ ఇచ్చి చదువుకోమని చెప్తున్నారు. నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు? ఇన్ని రోజులు వేరే వాళ్ళని ఎవరినెవరినెవరెవరో గెలుకుతున్నావు. వద్దు, కరెక్ట్ కాదు అని చెప్పాను. కాబట్టి నేనంటే నీకు నచ్చలా, నేను నీకు మండాను. కాబట్టి ఇప్పుడు నా మీద డైరెక్ట్ అటాకా? మాటలు జాగ్రత్తగా మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి నచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, నోరు జారేస్తున్నారు. నోటి మాట నీటి మూట ఒక్కసారి కింద జారితే మళ్ళీ రాదు అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అసలు మీకు నా నుంచి ఏం కావాలి? అందరు మాస్టర్ టీచర్స్ లెక్కన నేను కూడా మీకు ఏదో ఒక కంటెంట్ లైక్ అందరు మాస్టర్ టీచర్స్ అంటే నేను ఎవరినో పాయింట్అవుట్ చేయట్లా, మొత్తం యూట్యూబ్ కే ఛాలెంజ్ చేస్తున్నాను. యూట్యూబ్ మొత్తం చూడండి, మీకు ఆ లెసన్ చెప్తారు, ఆ లెసన్ లో ట్రిక్లు చెప్తారు, అంతే. ఇంకేం చెప్తున్నారు? రియలిస్టిక్ సంబంధించిన రియల్ లైఫ్ సంబంధించిన ఏమన్నా మీకు కంటెంట్ చెప్తున్నారా? నిజమైన సమాజానికి కావాల్సిన చదువు లైక్ మోటివేషన్ కావచ్చు. నేను ఏ రోజు మీకు మోటివేషన్ ఇవ్వాలని నేను రాలా, కానీ నేను మాట్లాడే ప్రతి మాట రియాలిటీ కాబట్టే మీరు మోటివేట్ అవుతున్నారు. ఇంకోటి, నిజమైన లైఫ్ లో మనకు కావాల్సింది మ్యాథ్స్ పే ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాదు అనేసి వేదిక్ మ్యాథ్స్ తీసుకొని మీ ముందరకు వచ్చాను. మీకు అది చెప్పాలంటే నేనేమన్నా ఇన్బిల్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైనా, శ్రీనివాస రామానుజమా? నేను గంటలు గంటలు కూర్చొని దాన్ని ప్రిపేర్ అయితే తప్ప నేను మీకు చెప్పలేను. కానీ ఈ ఎఫర్ట్స్ అన్ని ఎవరు గుర్తించకపోయినా పర్లేదు, కానీ డిగ్రేడ్ మాత్రం చేయకండి. సీరియస్ చెప్తున్నాను. 6 hours మ్యారథాన్ నేను రీసెంట్ గా ఒక మ్యారథాన్ చేశాను. దాని కింద ఒక కమెంట్ వచ్చింది, మీకు నేను చెప్తాను. ఆ కమెంట్ వెళ్ళి చూడండి. వాడు స్కామరా, వేసిన ఎలా పిల్ల వచ్చానా ఎలా నాకొద్దు. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న కూడా వాడిని 9 నెలలే కనుంటారు, 9 నెలలే మోసి కనుంటారు. మా అమ్మ నాన్న కూడా నన్ను 9 నెలలే మోసి కన్నారు. మరి ఎందుకు ఎవరి దగ్గర మాటలు పడ్డానికి నేను లైక్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది? ఎస్, తెలుగు వర్సెస్ మ్యాథ్స్ 6 hours 14 minutes మ్యారథాన్ చేశాను కదా, దాంట్లోకి వెళ్ళి కమెంట్స్ ఉంటాయి. ఎందుకు? సరదానా? ఎవడు చూడటనా? నీ ముఖం ఈ రోజు కనపడదు కదా నువ్వు పెడుతున్నావు, రేపు పొద్దున్న నువ్వు ఒక పెద్ద క్రిమినల్ లెక్కన, కరుడు గట్టిన తీవ్రవాదు లెక్కన తయారవుతావు. నన్ను ఎవరు చూడట్లేదు కదా నేను ఒక కమెంట్ పెట్టేశానే అని, రేపు పొద్దున్న నేను ఎవరు చూడట్లేదు కదా నేను తప్పు చేసేస్తానంటావు. అలాంటి మైండ్ సెట్ నీకు అవసరమా? నీ వయసు ఎంత? మన ఛానల్లోకి వచ్చే ఆడియన్స్ అందరూ మహా అయితే 14, 15, 16, 17 సంవత్సరాల్లోనే ఉంటారు. మీకు కావాల్సిన చదువు ఉందా చూడండి, లేదా వెళ్ళిపోండి. 100 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ బరాబర్ చాలా సార్లు మీకు చెప్తూనే ఉన్నాను, అరే ఇది ఒకటే ఛానల్ కాదురా, కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ లో. నీకు నచ్చిన ఛానల్ ఒకటి ఎంచుకో, నీకు నచ్చిన మాస్టర్ టీచర్ ఒక్కరిని ఎంచుకో. అంతేగాని మిగిలిన వాళ్ళు ఎందుకు అనవసరంగా ఒక మాట అంటాం? అరే రోడ్లో నువ్వు నడుచుకుంటా పోతూ ఉంటావు, ఎవడో వచ్చి నేను సడన్ గా పచ్చి బూతులు తిడితే నీ మనసు ఎంత నొప్పిస్తుంది. అలాంటిది నువ్వు ఎందుకురా ఇంకొకరిని ఒక మాట అంటావు? అరే నేను నన్నే అంటున్నారు, నేను అనట్లా. వేదాంతో ఐపీఎల్ ఎక్సెప్ట్ ఛానల్లో ప్రతి టీచర్ ని టార్గెట్ చేసి కమెంట్స్ పెట్టారు. మేమందరం ఫ్రెండ్స్ కామా? నాకు తెలియదు అనుకుంటున్నారా? లిటరల్లీ నేనే ఒక 2-3 ఐడీలని బ్లాక్ చేశాను. అసలు ఎందుకు? నీకు ఒక టీచర్ నచ్చితే ఇంకొక టీచర్ పైకి రాకు, నీకు ఒక ఛానల్ నచ్చితే ఇంకొక ఛానల్ పైకి రాకు. ఐ నీడ్ హెల్ప్ అని నేను ఎందుకు పెట్టానో తెలుసా? ఈ వీడియోని చూసే మంచి వాళ్ళు, ఈ వీడియోని చూసే నా వెల్ విషర్స్, నాకు సపోర్ట్ చేసేటోళ్ళు, ఈ రోజు నుంచి మీరు ఒకటి చేయండి, మీరన్నా నిజాయితీగా చదువుకోండి, వాళ్ళకి డైవర్ట్ అవ్వకండి. నాకు ఒకటే కావాలి, మీకు ఎటువంటి కంటెంట్ కావాలో చెప్పండి. ఇవేమి వద్దా, లైక్ ఎక్స్పెరిమెంట్స్ ఏమి వద్దా, వేదిక్ మ్యాథ్స్ కానీ, మార్నింగ్ సెషన్స్ కానీ, నైట్ నరూటోస్ కానీ, ఇవేమి వద్దా? జస్ట్ మీకు సిలబస్ ఫినిష్ చేయాలనా, వీక్ క్విజ్లు పెట్టాలనా,
ఇంపార్టెంట్ క్వశ్చన్లు కావాలనా, పీడిఎఫ్లు కావాలనా, నోట్స్లు కావాలనా, అంతేనా? లేదంటే క్రింజ్ కావాలనా? క్రింజ్, యు ఆర్ మైన్ వితౌట్ బ్రో, yes I am mine, ఇలాంటి క్రింజ్ కావాలనా? ఏం కావాలో మీరు బరాబర్ నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను లైక్ ఈ రోజు మార్నింగ్ టైం చూసుకోండి 10 అవుతుంది. యాక్చువల్ గా నేను ఎక్కువ కమెంట్స్ చదువుతాను. ఒక రీసెంట్ గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఓపెన్ చేసే టైం లేదు. ఇవాళ ఓపెన్ చేసే వాడు కూడా కామెడీగా పెట్టాడు సరదాగా. వాడు అసలు మన ప్రీవియస్ సబ్స్క్రైబరే కాదు. సరే వాడిని పక్కన పెడదాం. నిన్న కూడా లైవ్ లో మీరు చూసారు, అన్నా ఏంటన్నా మనకు ఇట్లా ఇట్లా ఏదో సంథింగ్ వద్దు, నేను కమెంట్స్ చెప్పదలుచుకోవాలా. చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. తల్లిదండ్రులు మీకు కూడా నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నాను. మీ పిల్లల చేతిలో మీరు మొబైల్ పెట్టేటప్పుడు వాడు చదువుతున్నాడా, చాటింగ్ చేస్తున్నాడా చూడండి. మీ పిల్లలు మీకంటే తెలివైన వాళ్ళుగా తయారైనారు అండ్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు చాటింగ్ వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో చేయట్లా. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నో, వాళ్ళ ఫ్రెండ్ నో పిలుచుకొని యూట్యూబ్ లైవ్ లో నేను చదువు చెప్తుంటే లైవ్ చాట్ లో చాటింగ్లు చేస్తున్నారు. చూడండి, మా అమ్మ నాన్న నన్ను ఎలా నమ్మైతే నన్ను చదివించారో మీరు కూడా మీ పిల్లల్ని అలానే నమ్మి చదివిస్తూ ఉంటారు. వాళ్ళు తడిగొడ్డుతో గొంతుకు వస్తున్నట్టు చేస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులు మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఆ యూట్యూబ్ ఐడి మీ పేరు మీద ఉండొచ్చు. నాకు ఏదైనా బాధ వేసినప్పుడు నా పేరు పెట్టి తిట్టాయిచేస్తుంది. సరే, ఇవన్నీ నాకు చాలా కామన్. 0 నుంచి మొదలైనా నేను ఏం పొందినా నాకు బోనస్సే, ఏం కోల్పోయినా నా దగ్గర ఏమీ లేదు అసలు కోల్పోవడానికి. కాబట్టి నేను ఛాలెంజ్ ఇలాంటివన్నీ నేను ఫేస్ చేస్తాను, నాకు ఇబ్బంది లేదు. బట్ ఈ రోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే FA1 ఎగ్జామ్స్ అయిపోయింది, SA1 ప్లానర్ స్టార్ట్ చేయాలి. నీకేం కావాలి? నా ప్లానర్ అంటారా? నేను ఎవ్రీ మంత్ ప్లానర్ తో వస్తున్నా. అవి ఫాలో అయ్యేటోళ్ళు 2 రాష్ట్రాల లక్షల మంది స్టూడెంట్స్ లో 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. కాబట్టి మీకు ఏం కావాలి మీరే చెప్పండి, కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇది ఒక యూట్యూబ్ ఛానల్, 2 తెలుగు రాష్ట్రాల్లోనే నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ అండ్ పెద్ద యూట్యూబ్ ఛానల్. మరి ఎంతమంది వస్తున్నారు లైవ్ చూడడానికి? కాబట్టి మీరందరూ రావాలిగా. మీకేం కావాలో మీరే చెప్పండి. వద్దు మీకోసం వేదిక్ మ్యాథ్స్ వద్దు, మీకోసం ప్రాక్టికల్ గా వద్దు, మీకోసం అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంటల్ మ్యారథాన్స్ వద్దు, ఏమొద్దు. మీకు ఏం కావాలో చెప్పండి, అవే చేస్తా. అందరిలో ఒక్కడిలా మిగిలిపోతా. నా గుర్తింపు ఏందో నాకు తెలుసు, నేనేందో తెలుసు. ఇప్పటికీ మీరు అనుకోవచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎందుకు స్పైడర్ మ్యాన్ ని పెట్టుకున్నాడు అనేసి. స్పైడర్ మ్యాన్ మీమ్స్ అందరూ మీరు చూస్తూనే ఉంటారు. స్పైడర్ మ్యాన్ విలన్ అవ్వడానికి 100 కారణాలు ఉన్నాయి, కానీ ఒక్క కారణాన్ని కూడా స్పైడర్ మ్యాన్ ఎంచుకోకుండా హీరోగా మిగిలిపోయాడు. తన అనుకున్న ప్రతి ఒక్కరు కోల్పోయినాడు. విలన్ అయ్యాడా? విలన్ అవ్వలేదు. తన ఫ్రెండ్స్ దగ్గర తన అవమానం పొందాడు, కానీ విలన్ పాత్ర ఎంచుకున్నాడా? లేదు. హీరోగానే మిగిలిపోయినాడు. ఒక ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ లో ఉండిపోయినాడు. సో మన లైవ్ చాట్ లోకి వచ్చి స్పామ్ చేసేటోళ్ళు, పచ్చి బూతులు మాట్లాడేటోళ్ళని నా ఫింగర్ టిప్స్ లో ఉంది బ్లాక్ చేయడానికి, కానీ నేను ఆ పాత్ర ఎంచుకోవట్లా. బతకండి, బతికి పోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా మీకు కావాల్సింది. తీసుకోండి, చదువుకోండి, పోండి. నువ్వు అనుకుంటున్నావు కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ లో వచ్చేసి మంచి జాబ్ తెచ్చేసి లక్షల జీతాలు తీస్తే జీవితం సుఖమయం అయిపోతుందని? పో, బతికిపో, బతికిపో, బతికిపో. అసలు అది లైఫ్ కాదని నువ్వు తెలుసుకునే రోజు వస్తుంది. కర్మ ఎవ్వండి వదిలిపెట్టదు. నువ్వు ఈ రోజు ఒకటికి అన్నం పెట్టు, నీకు 10 మంది వచ్చి నీకు ఆకలేసినప్పుడు అన్నం పెడతారు. నువ్వు ఈ రోజు ఒకరిని అకారణంగా తిట్టు, 100 మంది వచ్చి నీ మీద దాడి చేస్తారు. ఇది కర్మ సిద్ధాంతం, ఇది కర్మ. దేవుడు కనికరిస్తాడేమో, కర్మ ఎవ్వడిని వదలదు. కాబట్టి భర్తీకి పోండి, మీకు నచ్చినట్టు మీరు ఉండి పోండి. నేను ఎవరిని బ్లాక్ చేయను. నేను స్పైడర్ మ్యాన్ పాత్ర ఎంచుకుంటా. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లెక్కన రూపేష్ పూతల పట్టు బ్రాండ్ న్యూ డే. FA1 ఎగ్జామ్స్ నుంచి నాలో ఒక కొత్త రూపేష్ని చూస్తారు. చూడండి, నా కళ్ళు కనపడలేదనుకుంటా, చెవులు వినపడలేదనుకుంటా, వచ్చినా నా పని ఎందుకు నేను చేసుకున్నానా, పోతా. ఇప్పుడు చెప్తున్నా, ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు రూపేష్ పూతల పట్టు #బ్రాండ్ న్యూ డే అని టైప్ చేసి మీకు ఏం కావాలో మీరు పెట్టి కింద మీ పేరు పెట్టండి. సైనింగ్ ఆఫ్, రూపేష్ పూతల పట్టు.